హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి మా పుష్కర్ ఘాట్. రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ అంటే ఎంత ఫేమస్సో మీ అందరికీ తెలిసిందే. సో సండే యాక్చువల్గా రష్ తక్కువ ఉంటుంది డే టైంలో, ఈవినింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది. సో ఈ రోజు ప్లాన్స్ ఏంటి అంటే మేము నిడదవోలు వెళ్తున్నాము. మా ఫ్యామిలీకి కొంచెం టైం దొరికింది అంటే మేము నిడదవోల్లో ఉన్న కోట సత్తమ్మ ఆలయానికి ఎప్పుడు వెళ్తూ ఉంటాము. సో మీకు ఈ వీడియోలో కోట సత్తమ్మ ఆలయం చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్టాట్యూ వచ్చి కాటందర్ స్టాట్యూ అనమాట. సో ఈయనే ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది కాటన్ మ్యూజియం. ఎప్పుడైనా కుదిరితే నేను ఈ వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్గా రాజమండ్రి నుంచి 2 వేస్లో వెళ్ళొచ్చండి. ఒకటి కొవ్వూరు నుంచి, ఇంకోటి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి. సో ఇక్కడైతే ఈ రోడ్స్ అసలు బాగుండేవి కాదు, ఇప్పుడైతే రోడ్స్ వేశారు. సో రూట్స్ చాలా బాగున్నాయి ధవళేశ్వరం బీచ్ నుంచి. కొన్ని ప్లేసెస్ అయితే వెళ్తున్నప్పుడు చాలా బాగుంటాయండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ ఆంజనేయ స్వామి మీకు గుర్తుంటే ఆ స్ట్రీట్ నుంచే ద ఫేమస్ వాడపల్లి టెంపుల్కి మనం ఆ రూట్లోంచే వెళ్తాము. సో ఆ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్తే నేను ఆ టెంపుల్ కూడా వీడియో చేసి పెడతాను. చాలా ఫేమస్ టెంపుల్. అసలు చుట్టూ ఉండే ఆ పచ్చని పొలాలు, అసలు గ్రీనరీ అంటేనే కోనసీమ అండి. అసలు ఎప్పుడైనా మీకు కుదిరితే ఖచ్చితంగా కోనసీమ వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూస్తే మీరు ఇంక ఇక్కడ నుంచి వెళ్ళరు. యాక్చువల్గా కోట సత్తమ్మ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి. చాళుక్య డైనాసిటీ అంటే 6th నుంచి 12th సెంచరీలో రుద్రమదేవి హస్బెండ్ చాళుక్య వీరభద్ర టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారండి. కానీ ఆ తర్వాత చాలా ఎర్త్క్వేక్స్ రావడం వల్ల, చాలా విధ్వంసాల వల్ల టెంపుల్ అనేది మనకి కనిపించకుండా అయిపోయింది. సో ఆ తర్వాత 1934లో దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి గారి స్థలంలో అమ్మవారి విగ్రహం కనిపించిందండి. సో అప్పుడు ఆయన కోట సత్తమ్మ ఆలయాన్ని నిర్మించారండి. సో పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఆంటీ గారి దగ్గర తీసుకున్నామండి. తీసుకుని లోపలికి స్టార్ట్ అయ్యాము. గుడికి బయటే కొబ్బరికాయలు కొట్టేయచ్చండి, లేదంటే లోపల కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఉంటుంది. సో అక్కడైనా కూడా మీరు కొబ్బరికాయలు కొట్టచ్చు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆలయం చాలా బాగా డెవలప్ చేశారండి. సో ఇది ఎంట్రన్స్. తలుపులు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా బాగుంటుంది టెంపుల్. మీరు ఒక్కసారైనా సరే వెళ్ళి చూడండి. బేబీ ఫీడింగ్ రూమ్ కూడా అవైలబుల్గానే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో ఇన్కేస్ ఎవరైనా చిన్న పిల్లలతో వస్తే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో చాలామంది మొక్కుకుంటారు కదండి. సో చాలామంది భోజనాలు పెట్టుకుంటారు. సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చాలా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే బుకింగ్ చేసుకోవాలి. సో నేను నెంబర్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి రూమ్స్ అనేవి బుక్ చేసుకోవాలండి. డైరెక్ట్గా వస్తే మాత్రం రూమ్ బుకింగ్ ఉండదు. మేము వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా ఉందండి, కానీ మేము 20 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 20 రూపీస్ టికెట్ అయితే మనకి గర్భగుడిలోకి అలౌ చేస్తారు. అదే ఫ్రీ దర్శనం అయితే బయట నుంచే మనం దండం పెట్టుకుని వచ్చేయాలి. సో టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. గర్భగుడిలో కెమెరాస్ అండ్ ఫోన్స్ అలౌ లేదండి, బట్ నేనైతే ఒక వీడియో చిన్నది క్యాప్చర్ చేశాను. సో మీరు కూడా దర్శనం చేసుకుని సో ఇన్కేస్ మీరు కనుక ఫ్రీ దర్శనంకి వెళ్తే ఈ రూట్లోంచి వెళ్ళి మీరు బయటికి వచ్చేస్తారు. గర్భగుడిలోకి ఎలా ఉండదు, ఇక్కడ నుంచే దండం పెట్టుకోవాలి మీరు. మేము వెళ్ళిన టైంలో ఎవరో అభిషేకం చేయించుకుంటున్నారండి. సో మేము కాసేపు అభిషేకం చూసుకుని దర్శనం మాకైతే చాలా బాగా జరిగిందండి. సో ఇదే సేమ్ స్ట్రీట్లో సాయిబాబా మందిరం కూడా ఉంటుంది. సో అక్కడికి మీరు తప్పకుండా వెళ్ళండి. సో మాకు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత పులిహోర ప్రసాదం తీసుకుని వచ్చేసాము. ఇక్కడైతే పులిహోర చాలా బాగుంటుందండి. ప్రసాదం, పులిహోర అండ్ లడ్డు 2 తీసుకుని ఇంకా మేము నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకోటి అండి, కొంతమంది వెహికల్స్కి పూజ చేయించుకుంటారు కదా. సో అది టికెట్ లోపల తీసుకుంటే మీకు టెంపుల్ ఆపోజిట్లో బయట ఉంటుంది పార్కింగ్ ఏరియాలో. సో అక్కడికి పంతులు వచ్చి పూజ చేయిస్తారనమాట. సో ఇదే ఆ ప్లేస్. సో ఈ కోట సత్తమ్మ తల్లి ఆలయం దగ్గర అన్ని పూజ సామాన్లు మనకి దొరుకుతాయండి. సో మీరు ఈజీగా ఇక్కడ కొనేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి సాయిబాబా మందిరము. సో ఇదే సేమ్ స్ట్రీట్లో ఒక ఆలయం ఉంటుంది. సో అది మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది టెంపుల్. అది ఈ టెంపులే.
బాబాగారి మందిరం చాలా బాగుంటుందండి. మెయిన్ స్పెషల్‌గా మీరు చూడాల్సింది ఏంటంటే నిజంగా బాబాగారు కూర్చున్నట్టే ఉంటుందండి. సో, మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది ఆ విగ్రహం. అది వ్యాక్స్‌తో చేసింది. సో, ఇదైతే మనం అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్‌లో ఫస్ట్ ఫ్లోర్ పైన చాలా బాగుంటుందండి. బాబాగారు చెప్తారు కదా! సబ్కా మాలిక్ ఏక్ హై అని. సో, అది మీరు ఈ టెంపుల్ చూస్తే తెలుస్తుంది. ఇది చర్చ్ అండ్ మొత్తం అన్ని దేవుళ్ళు విగ్రహాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఒకే టెంపుల్‌లో అందరినీ కూడా దర్శనం చేసుకోవచ్చు. దుర్గాదేవి అవతారాలు, వెంకటేశ్వర స్వామి అవతారాలు, చర్చ్ ఉంటుంది, మసీదు ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుంది. మొత్తం అందరి ఆలయాలు కూడా ఇక్కడే ఉంటాయి. సో, మనం అన్ని దేవుళ్ళని ఒకే టెంపుల్‌లో దర్శించుకోవడం అంటే చాలా అదృష్టం అనే చెప్పాలి. సో, ఆ వీడియో అంతా నేను పెడతాను క్యాప్చర్ చేసింది. సో, మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. బాబాగారి దర్శనం అయిపోయిన తర్వాత మేము రాజమండ్రికి స్టార్ట్ అవుతున్నామండి. ఎప్పుడు మేము నిడదవోలు కోటసత్తం తల్లి అమ్మవారి గుడికి వెళ్ళినా గుబ్బాలమ్మ తల్లి గుడి దగ్గర ఖచ్చితంగా ఆగి దండం పెట్టుకుని అప్పుడు రాజమండ్రికి రిటర్న్ అవుతాము. గుబ్బాలమ్మ అమ్మవారు కూడా స్వయంభూ అండి. సో, ఇక్కడ అమ్మవారు చెట్టులో వెలిసారనమాట. సో, మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోండి. సో, మేము హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంది. అలానే అమ్మవారి దర్శనం, బాబాగారి దర్శనం అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పీస్ఫుల్‌గా ఇంటికొచ్చాము. సో, ఇంకా రాజమండ్రి మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో, అంతా బాగా జరిగింది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.